ఐపీఎల్ సీజన్ 2024 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని తాజా టోర్నీలో ఆ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త కెప్టెన్ గా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కు బాధ్యతను అప్పగించారు. ఈ మేరకు సీఎస్కే ఫ్రాంచైజ్ సోషల్ మీడియాలో తెలియజేసింది. ట్రోఫీ లాంచింగ్ ఈవెంట్ లో సైతం కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ కనిపించాడు. అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తరచూ దర్శనం కోసం తిరుమలకు వస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ నెల 6న బర్త్డే సందర్భంగా స్నేహితులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమె తన స్నేహితులు శిఖర్ పహరియా ఓరితో కలిసి వెంకటేశ్వర స్వామివారి సేవలు పాల్గొన్నారు. ఇలా స్వామివారి సేవలో పాల్గొన్న సమయంలో తీసిన ఓ వీడియోను ఓరి తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తిరుమల యాత్ర ఎలా జరిగిందో అందులో వివరించింది ఆమె. ఆ తర్వాత జాన్వీ బంధువులతో కలిసి నడకదారిన తిరుమల చేరుకున్నామని తెలియజేసింది. ఈ క్రమంలో మోకాల మిట్ట వద్ద జాన్వీ శిఖర్ మోకాలపై మెట్టెక్కారు. దాదాపు 50 సార్లు తానుకు ఇక్కడికి వచ్చినట్లు ఓరి తెలియజేసింది. ఈ దేవాలయం అంటే తనకెంతో ఇష్టమని కూడా ఆమె చెప్పుకొచ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక రేకులకుంటలో ఒగ్గు పూజారుల వర్గాల మధ్య ఘర్షణకు ఏర్పడింది. స్థానిక మల్లన్న గుట్ట ఆలయంలో కొన్నేళ్లుగా 65 మంది పనిచేస్తున్నారు. మరో 80 మంది తమకు అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమకు హక్కు ఉందని కమ్మరపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు పూజారులు 2014-11 నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే వారం రోజుల నుంచి దేవాదాయ శాఖ నుంచి కమ్మరపల్లి గ్రామానికి చెందిన ఒగ్గు పూజారులకు హక్కు కల్పిస్తూ గుర్తింపు కార్డులను జారీ చేసింది. దీంతో వారం రోజుల నుంచి ఆలయం వద్ద ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణనే ఇరు వర్గాల మధ్యన దాడికి కారణమైందంటూ పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించి పోలీసులైతే ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న అనుబంధ ఉచిత హామీలపై నిషేధం విధించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్ గురించి మేం మాట్లాడుకున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని రేపు జాబితాలో ప్రస్తావిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. వచ్చే నెల 19 నుంచి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ బిల్లును న్యాయస్థానం విచారణకు స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బిల్లులో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రకటించే ఉచిత హామీలపై నిషేధం విధించాలని కోరారు. ఎన్నికల